మొదటి అధ్యాయం, లూకాసు సువార్త మొదటి అధ్యాయం 2 వచనాలు మాత్రమే చదువుకుంటాం. నలభై 48 వచనాలను చదువుకుందాం. లూకాసు సువార్త మొదటి అధ్యాయము 45, 46, 47 వచనాలను కలిసి చూద్దాం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచున్నది, ఆయన తన దాసురాలి దేనస్థితిని కటాక్షించాను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. చాలు. ప్రభు సహాయం కొరకు ప్రార్థనలో ప్రభు వైపు చూచే వారంగా ఉందా. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, శాశ్వతుడైన దేవుడా నీ కొందనాలు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక మేడలా కృప చూపుతున్నారు ప్రభువా. పాటల ద్వారా నేను మహింపరచుడు కొరకు మీరు మాకు ఇచ్చిన మంచి సమయముల కొరకు వందనాలు. తిరిగి వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నాం. మీరే మాట్లాడుతురండి. నీ దాసును అభిషేకించుకోండి. నీ ప్రజలకు ఏ మాటలైతే అవసరం ఉన్నవో వాటిని అనుగ్రహించండి, కృపతో నింపండి. మీ దయ, మీ వాత్సల్యత మా పక్షాన్ని అనుగ్రహించుకుంటూ రండి. సహాయం దయచేయండి. నీ కృప మాకు తోడించండి ప్రభువా. మా తండ్రి, ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. చేరొచ్చిన వారందరినీ కనికరించము, దీవించము. నీ ప్రేమ, మీ దయ, మీ వాత్సల్యత వీరి పక్షాన్ని అనుగ్రహించుకుంటూ రమ్మని, మీ కృపలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము జీవం గల దేవుని ఆరాధించడానికి ఈ స్థలంలోకి వచ్చాం. ఆయన జీవాధిపతి, ఆయన పేరే జీవాధిపతి. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము ఏమైంది? మనుషులకు వెలుగైంది. ఆ జీవం లేకపోతే మనకు వెలుగు ఉండేది కాదు. చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగైంది. అది ఆయనలో జీవం ఉంది. ఆ జీవము సర్వ మానవాళికి ఏమైందంట? వెలుగైంది. అంటే చీకటిని వెలిగించింది ఆ జీవం, చీకటిని పారద్రోలింది ఆ జీవం, మరణాన్ని తప్పించింది ఆ జీవం, మోక్షభాగ్యం ప్రసాదించింది ఆ జీవం. అలాంటి జీవము గల దేవుని మనము ఆరాధించడానికి వచ్చినాం. అందుకే ఆయన పేరు బైబిల్లో చాలా శ్రేష్టంగా రాశాడు. ఎలాగంటే రాజులకు రాజును, ప్రభులకు ప్రభు. అంటే ఆయనకి మించిన రాజు లేడు, ఆయనకి మించిన ప్రభు లేడు. అలాంటి జీవాధిపతిని, అలాంటి ప్రభును మనం ఆరాధించడానికి వచ్చినాం. కనుక ఆ జీవం మనం ప్రసాదించుకుంటూ వచ్చాయి. కనుక ఇక్కడ మనం చదివిన ఈ భాగంలో మరియా ఎట్లా అంటూ వచ్చింది, నా ప్రాణము ప్రభును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించినాడు. కటాక్షం, దీనస్థితి అంటే చాలా పర్యాయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. చదవండి 136 కీర్తన 23వ వచనం. తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. 136. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండేది. దీన దశ అంటే ఏమీ చేయలేని పరిస్థితులు, ఇంకేం చేయలేం, అయిపోయింది, నా పని అయిపోయింది, లేక నేను ఇంకా ఏదో చేయాలనుకున్నాను కానీ చేయలేని పరిస్థితిలో నేనున్నాను. అంటే చేతులు ఎత్తాడు, అంటే నేను ఇంకా ఒట్టివాడిని అయిపోయానమాట. ఏం చేయలేని పరిస్థితులు ఏమంటారంటే
దేనస్థితి. ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తే, ఇంకో మాట అంటే ఇంకో విషయం మీకు చెప్పాలంటే, ఆధారం లేని పరిస్థితులు, ఏమీ చేయలేని పరిస్థితి. రెండవది, ఏ విధమైన ఆధారం కూడా దొరకదు. అలాంటి పరిస్థితులు వాటిని దేనస్థితి అంటారు. కనుక మరియమ్మ అంటది, తన దాసురాలి దేనస్థితిని కటాక్షించినాడు. దేవుడు కటాక్షం ఉంచినాడు. కటాక్షంలో 103వ కీర్తన మనం చూస్తాము కదా. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము, కీర్తనలు 103వ అధ్యాయం 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. సమాధి అంటే సమాధికి పోకుండా ఆ జీవం గల దేవుడు మన యొక్క ప్రాణాన్ని విమోచించేవాడుగా ఉన్నాడు. విమోచకుడైన, సమాధికి పోకుండా. సమాధి అంటే చచ్చిన వారిని కప్పెట్టేదే సమాధి. జీవం లేని దాన్ని కప్పెట్టేదే సమాధి. జీవం గల దాన్ని కప్పెట్టరు. జీవం గల దాన్ని కప్పెట్టరు. జీవాన్ని కోల్పోయిన వారిని కప్పెట్టేదే సమాధి. కనుక దేవుడు ఎంత అద్భుతమైన వాడంటే, తన జీవం ఇచ్చి మనకేం చేసినాడంటే, ఆ కరుణ కటాక్షములు, ఆయన కరుణ చూపించాడు, అంటే జాలి చూపించాడు. ఆయన కటాక్షము దేవుడు మానవుల పట్ల చూపించాడు గనుక ఆనాడు మరియమ్మ అంటది, నా ప్రాణము ప్రభును అంటే దేవుడు నన్ను కటాక్షించాడు, నాకు సమాధి లేకుండా చేశాడు, నాకు జీవం ఇచ్చాడు, నాకు జీవాధిపతిగా ఉన్నాడు, నన్ను రక్షించుకున్నాడు అని మరియమ్మ ప్రభువుని ఏం చేస్తుందంట? ఘనపరిచిన స్త్రీగా ఉంది. సరే, ఇంకా మనం కింద చదివితే 48వ వచనం, లూకా సువార్త 1. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు, ఇప్పుడు చెప్తుంది, నా ఆత్మ నా రక్షకుడు అయినా దేవుని యందు ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. వాస్తవానికి దేవుడు త్రిత్వంలో ఏకత్వం. యెహోవా దేవుడు వేరు, యేసుప్రభు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అనే మాటలు, ఆ తప్పుడు బోధలు ఎవరు నమ్మకండి. దేవుడు ఒక్కడే, ఆయన త్రిత్వంలో ఏకత్వమై ఉన్నాడు. కనుక దేవుడు త్రిత్వమై ఉన్నాడు గనక, ఒక దేవుడై ఉన్నాడు గనక, దానికి ఉదాహరణగా, దానికి సూచనగా దేవుడు కలిగజేసిన సృష్టిలో మనిషిని కూడా త్రిత్వంలో ఏకత్వం చేశాడు. త్రిత్వంలో ఏకత్వం. రండి, తెస్సలోనికీయులకు రాసిన 3వ పత్రిక, అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 3వ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగ. సమాధానకర్తయగు దేవుడు, మీ ఆత్మయు, మీ జీవము, మీ శరీరము అన్నాడు ఇక్కడ. మీ ఆత్మ, జీవము, శరీరము అంటే మనకు ప్రభు ఆత్మని ఇచ్చినాడు, జీవాన్ని ఇచ్చినాడు, అంటే జీవం అంటే ప్రాణాన్ని ఇచ్చినాడు. 3వది శరీరాన్ని కూడా ప్రభు ఇచ్చాడు. ఈ ఏమన్నా వేరువేరుగా కనబడుతున్నాయా? వేరువేరుగా కనబడుతున్నాయా? చెప్పండి. ఆత్మ వేరుగా, శరీరం వేరుగా, ఇంకేంటిది జీవం వేరు కనబడుతుందా? కనబడటంలే. ఈ 3 కలిపి ఏకత్వంగా ఉన్నాయి, మనలోనే ఉన్నాయి. 3 కూడా శరీరంలోన ప్రవహించేదే రక్తం, ప్రాణం, అది జీవం. ఈ ప్రాణాన్ని, శరీరాన్ని నిలబెట్టేదే ఆత్మ. ఆత్మ లేకపోతే శరీరం ఆ సమాధిలోనికి వెళ్ళిపోతుంది. చూడండి, చచ్చిన వారిలో చచ్చిపోయారంటారు. చచ్చిన వారిలో
శరీరం ఉంటుంది, ఇంకా రక్తం ఉంటుంది, ఆత్మ ఉండదు. ఆత్మ వెళ్ళిపోతుంది. మీకు అర్థమైందా? చచ్చిన వారిలో ఏముంటాయి? శరీరం ఉంటుంది, ఇంకా రక్తం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, లోనే ఉంటుంది. కానీ ఆ రెండు కూడా పనిచేయాలంటే ఆ రెండింటిని అంటే నడిపించాలంటే, వర్క్ చేయించాలంటే, నిలబెట్టాలంటే ఆత్మ ఉండాల. మరి అలాంటి ఆత్మకు ఏమి కావాలి? రక్షణ కావాలి. ఆత్మకు రక్షణ అవసరం. శరీరముతో అంటాడు కదా, నా విమోచకుడు సజీవుడని యోబు అంటాడు. చదవని మాట, యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథము 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. నా విమోచకుడు సజీవుడు. నా విమోచకుడు ఎలాంటి వాడు? సజీవుడు. కనుక 26వ వచనంలో అంటాడు, ఎలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేదను అంటాడు. శరీరం లేనివాడనాయి మూల భాషలో. యోబు తన సందర్భంలో, తన దేహం అంతా చీకిపోయిన సందర్భాల్లో ఈ మాట చెప్తున్నాడు. నా విమోచకుడు ఎలాంటి వాడు? సజీవుడు. సజీవుడైన దేవుడు. నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించేవాడు, నన్ను సజీవుల దేశంలో ఉంచుతాడు, సజీవుల గుంపులో ఉంచుతాడు. కనుక అలాంటి సజీవుడైన దేవుడు ఏం చేయాలా? తన ఆత్మను మనకి ఇచ్చినాడు. దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించినాడు. తన ఆత్మను ఇచ్చినాడు. వేరే ఆత్మ మనకి ఇవ్వలే. పిరికితనం గల ఆత్మ మనకి ఇవ్వలే. తన ఆత్మని దేవుడు మనకి ఇచ్చినాడు. తన స్వరూపంలో కలిగజేసుకున్న మనకు, మానవునికి ఎవరాత్మ? ప్రభు ఆత్మ ఇచ్చాడు. కానీ ప్రభు ఆత్మను కోల్పోయి దురాత్మను తెచ్చిపెట్టుకున్నాడు మనుషుడు. దేవుని మాటను లేక దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించుడు ద్వారా తిరుగుబాటు చేసిన వాడుగా ఉన్నాడు. ఏమాత్రము మానవుడు తాను సృజించిన దేవునికి లోబడిన వ్యక్తిగా లేడు. కనుకనే ఇప్పుడు ఏమైంది? ఆత్మకు రక్షణ కరువైపోయింది. ముందుగానే మనం చెప్పుకున్నాం, శరీరము ప్రాణము నిలబడాలి అంటే ఏం పని చేయాలా? ఆత్మే ఉండాలా. ఆత్మ లేకపోతే ఎలా? ఆత్మ లేకపోతే ఎలా బ్రతుకుతాం? బ్రతకలేం. ప్రియా సోదరి సోదరుడు, మరియమ్మ అంటది, దేవుడు తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు. బాగానే ఉంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించిందంటది. అంటే తన ఆత్మకు కూడా రక్షణ కావాలి. తన ఆత్మ దేవుడైన నా రక్షకుడు అంటుంది. ఏమంటుంది? నా రక్షకుడైన నా దేవుని యందు ఆనందించింది. అంటే ఆత్మను రక్షించినప్పుడు కలిగేది ఏంటండి? ఆనందము. ఆత్మకు రక్షణ కలిగినప్పుడు ఏమొస్తుంది? మనకు కలిగేది ఆనందం. ఆత్మరక్షణ లేకపోతే ఆనందం అనేది ఉండదు. సంతోషం అనేది నీ జీవితంలో ఉండదు. దుఃఖమే ఉంటుంది. ఈ సుఖ దుఃఖాల యాత్రా జీవితంలో ఆత్మకు రక్షణ అవసరం. అందుకంటే నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించింది అంటుంది. ఆమె సామాన్యమైన వ్యక్తి కాదు. ఆమె ఎలాంటిదంటే 42వ వచనం చూడండి, లూకా సువార్త 1:42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను. చాలు. ప్రపంచములో ఎన్ని కోట్లాది ప్రజలైతే ఉన్నారో అప్పుడు ఆ కాలంలో 2026 సంవత్సరాల పూర్వం ఆ ప్రపంచమంతటిలో కూడా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. అంతమందిలో ఈ స్త్రీ ఎలాంటిదంట? ఆశీర్వదింపబడినది. ఎంత అద్భుత మాట చూడండి. ఎంతమంది స్త్రీలు ఉన్నారు?
ఆమెకి ఆశీర్వాదం ఏంటి అంటే తాను ఎప్పుడు కూడా మరి దీన స్థితిలో ప్రభు దగ్గరకు వచ్చే ప్రభుని ఆరాధించేది, ప్రభుని విడిచిపెట్టేది కాదు, ఎంతో భక్తి కలిగిన స్త్రీగా కనబడుతుంది. ఎంత అద్భుతమో చూడండి. 45వ వచనంలో మనం చూస్తే ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించడం కనుక నమ్మిన ఆమె ధన్యురాలు కూడా ఆమె. ప్రపంచమంతటిలో ఆస్వాదింపబడిన స్త్రీ అని ఎవరు సాక్ష్యం ఇచ్చినారు మరియమ్మ కోసం? ఎవరు ఇచ్చినారు? పరిశుద్ధాత్ముడు. ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై, ఎలిజబెత్ కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మతో నిండుకొనినదై. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, అమ్మా మరియమ్మ, నువ్వు స్త్రీలలో ఎలాంటి దానవు? ఆశీర్వదించబడిన దాను. అందుకే ప్రభువు ఆశీర్వదించబడిన ఆ స్త్రీ యొక్క గర్భాన్ని ఏం చేశాడు? గర్భఫలాన్ని కూడా ఆశీర్వదించాడు. ఆ గర్భఫలాన్ని ఆశీర్వదించాడు. అందుకే ఈ రోజు వరకు కూడా అన్ని తరముల వారు ఆమెను ఏమంటున్నారు? ధన్యురాలు అంటున్నారు. ధన్యురాలు. ఎందుకంటే 28వ వచనంలో మనం చూస్తే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. దేవుడు తన ఆత్మకు రక్షకుడిగా ఉన్నాడు. అందుకే ఆమె బ్రతికిన ఆమె ధన్యురాలని మరి చెప్పడమే కాదు, ఆ ప్రభుని ఏం చేస్తుంది? ప్రభులో ఆనందించిన వ్యక్తిగా కనబడుతుంది. ప్రియా సోదరి సహోదరుడు, మన ఆత్మకు రక్షణ కావాలి. ఈ లోకంలో బ్రతకామంటే కాదు. మరియమ్మ గురించి అంత సాక్ష్యం అది పరిశుద్ధాత్ముడే చెబుతూ వచ్చాడు. ప్రభు ఇచ్చిన సాక్ష్యం బట్టి ఆమె కూడా ప్రభుని ఏం చేసింది? ఘనపరిచిన, ప్రభువా ఈ ఆత్మకు రక్షణ ఇచ్చినావు, ఈ ఆత్మకు ఆనందం ఇచ్చినావు అని ఏం చేసిందంట? ప్రభును ఘనపరిచింది. మనం చూస్తే ఆత్మకు రక్షణ ఎలా కలుగుతుంది చూద్దామా? ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి త్వరగా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు ఎలా రక్షించబడ్డారు? రక్షణ అనేది ఎలాగొచ్చిందంట? అసలు విశ్వాసం లేని కృప ఎక్కడ ఉంది నీకు? విశ్వాసం లేకుండా కృప ఎలా ఇస్తాడు దేవుడు? ఏముండాలా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం మీకు అర్థమైందా? ఆత్మకు రక్షణ ఎప్పుడు మనకు వస్తుందంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసము. చూడండి, ప్రభు ఇంకా భూమి మీద పుట్టలేదు. యేసుక్రీస్తు అని ప్రభు రక్షకుడిగా భూమి మీదకి రాలే. అప్పుడే ఆమంటది, నా రక్షకుడైన నా దేవుని యందు నేను ఆనందిస్తున్నానని చెప్తుంది. యేసు అంటేనే రక్షకుడు. ఆ రక్షకుడు ఇంకా భూమి మీద రాకముందే ఆమె కడుపులో ఉన్నాడు ఆ మాట చెప్పినప్పుడు. మీకు అర్థమైందా? అంటే ఎంత విశ్వాసము అంటే, నా దేవునిలో నాకేముంది? రక్షణ ఉంది, నా ఆత్మకే రక్షణ ఉంది అని మరియమ్మ ప్రభును విశ్వసించి గణపరిచిన స్త్రీగా ఉంది. విశ్వాసము ద్వారానే. విశ్వాసం అంటే చూడనిది ఉన్నది అని నమ్మడమే. చూడండి ఎంత విశ్వాసం అంటే, ఈ లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. లూకా 2:25. యెరూషలేమునందు సుమ్యోనను ఒక మనుషుడు నేను, అతడు నీతిమంతుడును భక్తి పరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. అతడు ఆత్మ వచ్చి అతడు దేవాలయంలోనికి వచ్చి. ఇక్కడ మనం చూస్తే యెరూషలేములో ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన పేరు సుమియోను.
ఈ సిమియోను అనే వ్యక్తిని ఆ పరిశుద్ధాత్ముడు దర్శించి ఒక మాట చెప్పినాడు. ఏమిటి ఆ మాట అంటే, నువ్వు ప్రభువైన క్రీస్తును చూడకమునుపో నువ్వు చచ్చిపో, చూచే వరకు చచ్చిపో. క్రీస్తును భూమి మీద నువ్వు చూచేటంత వరకు నువ్వు చచ్చిపో. అది ఎలా సాధ్యమండి? నమ్మాడు. ఎవరు? సిమియోను నమ్మాడు. పరిశుద్ధాత్ముడు చెప్పినాడు, సిమియోను నమ్మినాడు. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ అతని మీద ఉందంట. కారణం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. అంటే ప్రభు బిడ్డల యొక్క ఆదరణ కొరకు ఎప్పుడు వస్తాడా లోకరక్షకుడు, ఎప్పుడు ఈ లోకరక్షకుడు ఈ బాధలు, ఈ చింతలు ఇవన్నీ తీస్తాడు, ఈ సర్వలోక పాపాన్ని ఏ విధంగా పరిహారిస్తాడు అని ఈ సిమియోను అనే వ్యక్తి ఏం చేసేవాడంట, ఇశ్రాయేలు ప్రజలందరి యొక్క విమోచన కొరకు ఆదరణ కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి పరిశుద్ధాత్ముడు బోధించాడు, నువ్వు క్రీస్తును చూడకుండా చచ్చిపో. క్రీస్తుని చూడలే, కానీ ఆయనలో ఎంత విశ్వాసం అంటే, నేను క్రీస్తును చూస్తాను, నేను తప్పనిసరిగా క్రీస్తును చూస్తానని ఏం చేశాడు? అతడు విశ్వసించి నమ్ముతూ వచ్చాడు. అందుకే క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు, లోకరక్షకుడిగా పుట్టాడు. లోకరక్షకుడిగా పుట్టిన తర్వాత ఆయన క్రీస్తు పుట్టిన పిమ్మట వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారము, దేవుడు మోషే ద్వారా రాయించిన ధర్మశాస్త్ర ప్రకారము శిశువు పుట్టిన మరి స్త్రీ 7 దినాలు పురుటాలై ఉండాలని, 8వ దినాన్న ఏం చేయాలంట? శిశువుకు సున్నతి చేయాలా. శిశువుకు ఏం చేయాలా? సున్నతి చేయాలా. సరే, 33 దినాలు తమ యొక్క మరి ఆ స్త్రీ శుద్ధి చేసుకోవాలా, రక్తశుద్ధి చేసుకోవాలా. 33 దినాలు, నెల మీద 3 రోజు. ఆ తర్వాతనే ఆ శుద్ధి అయిపోయిన దినాలు అయిన తర్వాతనే ఆ పుట్టిన బిడ్డను, మగబిడ్డ అయితే గనక దేవునికి ప్రతిష్ఠించేయాలా. తొలిచూలు సంతానం మగబిడ్డను దేవుని మందిరంలో ఏం చేయాలా? ప్రతిష్ఠ చేయాలా, దేవునికి ఇచ్చేయాలా. అది ఎలా ఇవ్వాలా? 2 గువ్వల 2 పావురు పిల్లలు ఏమైనా తీసుకుని బలిగా అక్కడ అర్పించడం కొరకు తీసుకుని వచ్చి దేవాలయంలో ఆ శిశువుని ఏం చేయాలా? ప్రతిష్ఠించి. ఇది ధర్మశాస్త్రం యొక్క పద్ధతి. చదవండి, లేవీకాండము 12 అధ్యాయం 2, 3, 4 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. మగ పిల్లను కనిన యెడల 7 దినములు పురుటాలి ఉండవలెను. ఆమె తను ముట్టుదై కడగా నుండి దినము లెక్కన బట్టి పురుటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి వరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినాలు సంపూర్ణ ఆమె పరిశుద్ధమైనది అని ముట్టుకోడు పరిశుద్ధ స్థలములో. ఇది ధర్మశాస్త్రం యొక్క పద్ధతి. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మరియమ్మ ద్వారా భూమి మీద జన్మిస్తూ వచ్చాడు. మరి ధర్మశాస్త్ర ప్రకారము 8వ దినాన్ని సున్నతి చేస్తూ వచ్చారు. సరే, తర్వాత 33 రోజుల తర్వాత ఆ బిడ్డని తీసుకుని ఏం చేశారు? వాళ్ళు దేవాలయంలోకి వచ్చారు. ఎలా వచ్చారు దేవాలయానికి? ముందుగానే చెప్పినాను కదా, ముందే మీకు ఆన్సర్ లీక్ చేశాను కదా. క్వశ్చన్ వేసేవాడు ఆన్సర్ చెప్పడు, కానీ ముందుగానే చెప్పాను. అది కూడా చెప్పలేకపోతే చాలా కష్టం. మీరు ఎక్కడ ఉన్నారో నాకే అర్థం కావట్లేదు. ఎలా వచ్చారు వాళ్ళు? 33 రోజులు జరుగుతుంది దేవాలయానికి. ఎలా వచ్చారు చెప్పండి అమ్మా. ఎందుకంటే మనకు అలవాటే కదా దేవాలయానికి ఖాళీగా రావడం. దేవాలయానికి ఖాళీ చేతులతో రావడం, వట్టి చేతులతో రావడము మనకు అలవాటే కనుక చెప్పలేకపోతున్నాం. ఎలా వచ్చినారు? 2 గువ్వలు ఏం చేశారు ముందు? తర్వాత 2 పావురపు పిల్లలు దేవునికి అర్పణగా తెచ్చారు, బలిగాను అర్పించడానికి తెచ్చారు. ఖాళీగా రాలేదు వాళ్ళు. అది శ్రేష్టమైనవి ఆ దినాల్లో. దేవాలయంలోకి వచ్చారు. ఈ లోపల ఏం జరిగిందంటే, సిమియోను
సుమియోనును దేవుని ఆత్మ వశం చేసుకుందంట. సుమియోన్ అనే వ్యక్తిని దేవుని ఆత్మ ఏం చేసింది? వశం చేసుకుంది. అంటే సుమియోను దేవుని ఆత్మకు వశం అవ్వడానికి కారణం ఏంటి? విశ్వాసము. మీరు విశ్వాసమును కృప ద్వారానే మీరు రక్షించబడి ఉన్నారు. విశ్వాసములో కృప దేవుడు ఇచ్చాడు. గ్రేస్, కృప అనేది మీకు అనుగ్రహించాడు. ఇది మీ వలన కలిగింది, మీ చేతన, మీరు చేసేది కాదు. ఇది దేవుడిచ్చిన వరమే. ప్రభు మనకు వరంగా అనుగ్రహించాడు. క్రీస్తును, యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి ఒక వరంగా ఇచ్చాడు. రక్షణ అనేది ఒక వరం. రక్షణ దేనికి అవసరమని చెప్పుకుంటున్నాం మనము? అది కూడా మరి చెప్పండి, దేనికి అవసరం? ఆత్మకు రక్షణ అవసరం. నేను ఎందుకు క్వశ్చనింగ్ చేస్తున్నానంటే, మరి మీ స్పందన ఎలా ఉందో వింటున్నారో లేదో నాకు తెలియాలి కదా. ఏమన్నా చెప్పట్లేదు విజయ్ కుమార్ అన్న, నువ్వు దేనికి అవసరం? ఆత్మకు రక్షణ. ఆత్మకు రక్షణ లేకపోతే, ఆత్మ లేకపోతే ఎలా బ్రతుకుతావు? ఎలా జీవిస్తావు? ఎలా దేవుని ఆరాధిస్తావు? ఎలా ప్రభును శ్లాఘిస్తావు? కనుక ఇప్పుడు ఆత్మగా సుమియోను ఆత్మ దేవుని ఆత్మకు ఏమైంది? వశం అయిపోయింది. వశీకరణ, వశం చేసుకున్నాడు దేవుడు. ఎవరిని? ఎలా కూడా ఉంటుందా? ఎంతమంది వశమయ్యారు చెప్పండి? బైబిల్లో ఎంతమంది దేవునికి వశమవుతూ వచ్చారు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ఎన్నో వచనం ఉంటుంది? అది 10వ వచనంలో ఉంటుంది. యోహాను, అది ప్రభుదినం. అది ప్రభుదినం అంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన పునరుత్థాన దినమందు ఏమయ్యాడంట? ఆత్మకు వశమైపోయాడు. ప్రకటన 1:6. ఇంకెవరు? యేస్కేలు 37వ అధ్యాయము 1వ వచనం చదవండి. యేస్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం. తీయమ్మ మరి అక్క అని చెప్పి తీత. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా. చాలు. యేస్కేలు ఆత్మవశుడైపోయాడు. యేసు రొమ్మున ఆనుకున్నవాడు యోహాను ఆత్మవశుడైపోయాడు. సుమియోను కూడా ఏమయ్యాడు? ఆత్మకు వశమైపోయారు. యేస్కేలు గ్రంథంలో ఆత్మకు వశమైనాడు గనక యేస్కేలును దేవుడు ఎక్కడ తీసిపోయినాడు? ఎముకల లోయలో తీసిపోయినాడు. ఎండిపోయిన ఎముకలు బ్రతికినట్లుగా చేశాడు. ప్రకటన గ్రంథం 1:10లో యోహాను యేసు రొమ్మున ఆనుకున్నవాడు, యేసు ప్రభు శిష్యుడు, యేసు ప్రేమించినవాడు ఆత్మవశుడయ్యాడు గనక ఏం చేశాడు? నూతన ఆకాశాన్ని, నూతన భూమిని చూడగలిగాడు. నూతనమైన యెరూషలేముని చూడగలిగాడు. అలాగే సుమియోను ఆత్మవశుడైపోయాడు గనక కనులారా రక్షకుడైన యేసు ప్రభు వారిని చూడగలిగాడు. అది భావం. సిమియోను ఇప్పుడు ఆత్మవశుడైపోయాడు, ఆత్మకు వశమైపోయాడు. వశమైపోయి ఎక్కడికి వచ్చినాడంట? ఆత్మకు వశమైన వాళ్ళు ఎక్కడికి వస్తారు? దేవాలయంలోకి వస్తారు. అంటే దేవునికి ఆత్మవశాన్ని దేవుడు నడిపించుకుంటాడు వారిని. దేవుడే నడిపించుకుంటాడు వారిని. స్టీఫెన్సన్ ఒక పాట పాడినాడు, నడిపిస్తాడు నా దేవుడు. పాట పాడమే కాదు, దానికి తగ్గట్టు కూడా ఉండాలి. మనం అందరూ పాడేస్తారు కదా, నడిపిస్తాడు నా దేవుడు, మంచి జనరల్ సాంగ్ కింద పాడతారు. దేవుడు నడిపిస్తాడు, నడిపించను అనడు. నీ నడిపించేవాడు దేవుడే, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడే, యెహోవాయే. ఆ ఆత్మకు నువ్వు వశం కావాలంటే నీలో విశ్వాసం ఉండాలా. ఎక్కడుంది విశ్వాసము? ఎక్కడుందండి విశ్వాసము? ఉందా విశ్వాసము? ఇశ్రాయేలు ప్రజలకు ఉందా విశ్వాసము? ఉందా చెప్పండి. దేవుడు ఎంతో శ్రమపడి మోషేని నిలబెట్టి ఎంతో 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 ప్రయాసతో భారముతో వారందరినీ విడిపిస్తే ఎక్కడైనా వారికి విశ్వాసం ఉందా? లేదు. తిరుగుబాటు చేసిన విశ్వాసం ఉండాలా. దేవుడు ఏదైనా చేయగలడు అని ఒక విశ్వాసం ఉండాలా.
వారిలో మరి ముఖ్యముగా ఉన్నారా, మా నాన్న చెప్పినాడు కదండి, మాంసాపేక్ష ఎవరు మిశ్రిత జనము. ఈ మిశ్రిత జనం ఏం చేశాడంటే, జాగ్రత్తగా వినండి, ఇజ్రాయేలు ప్రజలందరినీ రెచ్చగొట్టారు. వాళ్ళేగా తింటా, మిశ్రిత జనమే కాదు. విన్నారా? అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. అక్కడ కొంచెం వివరించడంలో కొంచెం తేడా ఉంది. మిశ్రిత జనము ఎవరిని ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏం చేశాడు, వాళ్ళని రెచ్చగొట్టేశారు. చూసావా, మన హైగుత్తులో ఉంటే మనకేముంది, కీరగాయలు, దోసగాయలు, చేపలు, ఇవన్నీ గుర్తుకు రావట్లేదా నీకు? మరి అన్నా నీకు గుర్తు రావట్లేదా? ఓ అమ్మా నీకు గుర్తు రావట్లేదా? ఈయనేం పెడుతున్నాడు, ఈ సవిసారం లేదు అనేసరికి అలా రెచ్చగొడితే ఇలా రెచ్చిపోయేవారు. నీకు అర్థమైందండి? వారిలో మిశ్రిత జనము, చదవండి అన్నమాట. ఎందుకంటే ఆ మాంసము తిని చచ్చిన వాళ్ళు మిశ్రిత జనమే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చచ్చారు. రండి, ఎక్కడుందమ్మా మాట? లేవికాండమా, సంఖ్యాకాండమా? లేవికాండమా? లేవికాండము 11వ అధ్యాయము చూడండి, 4వ వచనమా? తల్లి ఒక నిమిషం వెయిట్ చేయండి, నేను చెప్తాను. మనం ఎక్కువసార్లు చదివిందే, అంటే ఒక్కోసారి అవి జ్ఞాపకం రావుందే. ఓకే, అదే లేవికాండం అన్నారు ఇందాక. చదవండి, సంఖ్యాకాండం, రైట్, చదవండి. 11:4 చదవండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇశ్రాయేలు మరల ఏడ్చి, మాకెవరు మాంసం పెడతారు? అది అంటే చెప్పడమే కాదు, మీకు చూపిస్తే బాగుంటుందని ఆ వచనాన్ని చూపించాను. మిశ్రిత జనము, వారిలో ఉన్న మిశ్రిత జనం ఎలాగొచ్చారు కూడా ఎప్పుడైతే దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా మనం వాటిని ధ్యానం చేసుకుంటాం. ఇలా తప్పుడు పనులు చేయడం ద్వారా వచ్చారు దాంట్లోకి మిశ్రిత జనం. సరే, ఈ మిశ్రిత జనము ఇశ్రాయేలుని ఏం చేశారంట, అధికముగా మాంసాపేక్ష కనుపరిచారు. కనుపరిస్తే ఏమైంది, వాళ్ళు ఏడ్చి మాకెవరు మాంసం పెడతారు ఐగుప్తులో అంటే వారితో వీళ్ళు కూడా ఏకమయ్యి ఏడ్చారు. అందుకే వీళ్ళు చచ్చారు, వాళ్ళు చచ్చారు. మాంసాపేక్ష అధికంగా కనుపరిచిన వాళ్ళందరూ అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసినానంటే, దేవుడు ఎంతో ఉపకారం చేస్తే ఆయన ఉపకారం మర్చిపోయి ఆయన మీద ఏం చేశారు, వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఉపకారాలు మర్చిపోయారు. విశ్వాసం లేదు వీళ్ళకి. విశ్వాసం లేని కుక్కలు అంటారు కదండి, ఎవరు విశ్వాసం లేని కుక్క అంటారు. అసలు కుక్కకు విశ్వాసం అనేది ఎందుకు ఉండదు? వీళ్ళే తప్పు చెప్తున్నారు. కుక్క అనేది చాలా విశ్వాసం గల జంతువు. విశ్వాసం లేని కుక్కలు ఉండవు. కుక్కను మంచిగా చూస్తుంది, నేను ఎంతో మంచిగా చూస్తుంది, నేను జ్ఞాపకం పెట్టుకుంటుంది. 10 ఏళ్ళ తర్వాత వచ్చి నేను జ్ఞాపకం పెట్టుకుంటుంది కుక్క. కానీ విశ్వాసం లేదు, తిరుగుబాటు. మరి ఈనాడు కూడా మనుషుడు, దేవుడు సర్వసమృద్ధి ఇచ్చాడు, ప్రాణం ఇచ్చినాడు, జీవం ఇచ్చినాడు, శరీరం ఇచ్చినాడు, ఆత్మనిచ్చినాడు, ఇన్ని ఉపకారాలు చేస్తే ఏం చేస్తున్నాడండి? దేవుడిచ్చిందంతా అనుభవిస్తూ, దేవుడిచ్చిందంతా తీసుకుంటూ తన ఇష్టాన్ని తను ఏం చేస్తున్నాడో నెరవేర్చుకుంటున్నాడు. తన ఇష్టాన్ని తను నెరవేర్చుకుంటున్నాడు. నీ ఇష్టాన్ని నువ్వు ఎప్పుడైతే నెరవేర్చుకున్నావో ఏం చేశారు వాళ్ళు? మాంసాపేక్ష అధికంగా కనపరుచుకున్న ఆ జనం ఏం చేశారు? వారి ఇష్టాన్ని వారు నెరవేర్చుకున్నారు, బతికారా? మన పరిస్థితి కూడా అంతే. అర్థమైందా? మన ఇష్టాన్ని మనం ఎప్పుడైతే నెరవేర్చుకున్నామో
జుట్టు అయినా, గోళ్ళు అయినా, డ్రెస్ అయినా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఎవరు నెరవేర్చాలి? మనము దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. తర్వాత మనం ఏం చేయలేం. నీ ఆత్మకు రక్షణ ఉండదు. నీ ఆత్మకి ఏముండదు? రక్షణ ఉండదు. ఆత్మకు రక్షణ ఉండాలా. ఆత్మకి ఏముండాలా? రక్షణ ఉండాలా. అందుకే మరియమ్మ అంటది, నా ఆత్మ నా రక్షకుడైన నా దేవుని యందు ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. దేవుని పిల్లలము మనం ఎలా ఉండాలంటే విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసం కర్త అయిన యేసు వైపు చూచేవారం ఉండాలి. విశ్వాసం ద్వారానే ఏం దొరికింది మనకు? కృప ద్వారా, విశ్వసించుడు ద్వారా ప్రభు కృప చూపించి మనకేమిచ్చాడు? రక్షణ. ఇప్పుడు సిమియోను విశ్వసించాడు, ఆత్మవశుడైపోయాడు. ఎక్కడికి వచ్చినాడు? ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చాడు. దేవుని మందిరంలో ఎవరున్నారు ఇప్పుడు? మరియమ్మ, యోసేపులు పుట్టిన ప్రభువును 33 రోజులు అయ్యింది. ఆయన తీసుకొచ్చారు ప్రతిష్ఠ చేయడానికి. ప్రతి మగబిడ్డను ఏం చేయాలా? ఎవరికి చేయాలా? దేవుని మందిరానికి, దేవునికి ప్రతిష్ఠ చేయాలా. తీసుకొచ్చినాడు. వెంటనే ఆత్మవశుడై వారి చేతిలోంచి తీసుకున్నాడట. ఎవరని? యేసు ప్రభువారిని తీసుకుని ఎత్తుకొని ఏం చేశాడు? చదవన మాట బాగుంటుంది. 28వ వచనం. ఎత్తుకొని దేవుని స్తుతించుచు. ఎత్తుకొని దేవుని స్తుతించాడు. ఎవరైనా? సిమియోను దేవుని ఎత్తుకొని దేవుని ఆరాధించాడు. ఎంత అద్భుతము! ఎప్పుడో చెప్పినాడు పరిశుద్ధాత్ముడు, నువ్వు ప్రభును చూస్తావు, క్రీస్తును చూస్తావు, ఆయన చూడకుండా నువ్వు చచ్చిపోవని. అందుకే అన్నాడు. చదవండి 32వ వచనం చివరి భాగం చూడండి. నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను నీవు సకల ప్రజల సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా, నీ రక్షణ నేను చూశానయ్యా. ఆరాధన చేశాడు. మరియమ్మ ఏమో నా ఆత్మ నా రక్షకుడైనా నా దేవుని యందు ఆనందిస్తుందని చెప్తే, సిమియోను ఏమంటాడు? నీ రక్షణ నాకు చూపించా, నీ కొందనాలు కనులారా చూశాను. నీ రక్షణ నేనేం చేశాను? కనులారా చూశాను. ప్రియా సోదరి సహోదరుడా, ఆత్మ చాలా విలువైనదిగా కనపడుతుంది. ఆయన ఆత్మ ఏం చేసిందంట? సిమియోను ఆత్మ కూడా ఏం చేయబడ్డది? ఇప్పుడు కనులారా రక్షకుడైన ప్రభుని చూచి ఆయన ఆరాధించింది. అలాగే మరియమ్మ ఆత్మ కూడా ఏం చేసింది? దేవుని యందు రక్షకుడైన ప్రభునందు మరియమ్మ ఇంకా రక్షకుడు భూమి మీద రక్షకుడిగా రాకముందే ఆరాధన చేసింది. సిమియోను రక్షకుడు వచ్చి దేవాలయంలో ఉన్నప్పుడు చేతులతో ఎత్తుకొని ఏం చేశాడంట? ఆరాధన చేశాడు. కారణం ఏంటి? అయ్యా మమ్మల్ని రక్షించావు, శత్రువుల చేతుల నుంచి రక్షించావు. చదువుదామా లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయము చూడండి, ఇక్కడనే ఉంటుంది. ఎన్నో వచనమంటే 75వ వచనము చివరి లైన్ చూడండి. 76 ముందు ఉంటాయి. మనము శత్రువుల చేతుల నుంచి విడిపింపబడి మన జీవిత కాలమంతి నిర్భయమే ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగా నేను సేవింపను అనుగ్రహించడానికి ఈ రక్షణ కలిగజేశాను. ఈ రక్షణ యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు. ఆ రక్షకుడు లేకపోయి ఉంటే ఆత్మకు నెమ్మది ఉండేది కాదు, ఆత్మకు రక్షణ ఉండేది కాదు. నీవు నేను రక్షించబడే వాళ్ళమో కానే కాదు. మనకు రక్షణ లేదు. మనకేమి లేదు చెప్పండి? వాస్తవానికి రక్షణ లేని దినాల్లో కూడా మరియమ్మ ఏం చేసింది? ఎంత విశ్వాసం అంటే ఆమెలో నా ఆత్మ నా రక్షకుడైనా, ఆ దినాల్లో రక్షణ లేదు. రక్షకుడు ఎక్కడొచ్చాడు? వచ్చాడా? మరియమ్మ ఈ మాట చెప్పేసరికి రక్షకుడు భూమి మీదకి వచ్చాడా? అసలు యేసుప్రభు రావడమే రక్షించడానికి వచ్చాడు. లూకా సువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కూడా ఈ లోకానికి వచ్చాడు. మరి ఈ లూకా సువార్త 2వ అధ్యాయము ఎక్కడ మనము చూస్తామంటే 11వ వచనంలో ఏం రాశాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టాడు. నేడు రక్షకుడు ఈరోజే మీ కొరకు పుట్టాడు అని దూత ఎవరు చెప్పింది? వెళ్ళి గొర్రెల కాపరులకు. నిజంగా మరియమ్మలో ఎంత విశ్వాసం అంటే
దూత అయితే పుట్టకి చెప్పింది. అర్థమైందా? దూత అయితే పుట్టకి చెప్పింది. లూకా సువార్త 19:10 అయితే ప్రవచనాన్ని రాశాడు పుట్టిన తర్వాతనే. ఏమని? నశించిన దానిని వెదకి రక్షించడానికే ప్రభువే అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. మనిషి కుమారుడు అందుకు వచ్చాడు అని చెప్పినాడు. ఆయన పుట్టిన తర్వాతనే చెప్పినాడు. ఆయన ఇంకా రక్షణ భూమి మీదకి రాకముందే, రక్షణ లేని దినాల్లోనే నా ఆత్మ నా రక్షకుడైనా ఏంటది? దాన్ని ఏమంటారు అసలే? విశ్వాసం. సిమియోను కనులారా చూశాడు రక్షణను. గొర్రెల కాపరి కనులారా చూశారు. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కే కనులారా చూశాడు. మరియమ్మ చూడకుండా ఏం చేసింది? విశ్వాసం. నా ఆత్మకు రక్షణ ఇచ్చినాడు. ఏమిచ్చినాడండి? ఇప్పుడు ఆత్మకు విశ్వాసము ఆమె యొక్క విశ్వాసం. అది విశ్వాసము ద్వారా వచ్చే ఫలమే ఆత్మరక్షణ. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి త్వరగా. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమిస్తున్నారు, ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పని అసఖ్యమును మహిమాయుక్తం సంతోషం గలవారై ఆయనను చూడకపోయినను. ఇప్పుడు విశ్వాసం అంటే ఇందాక నేను చూడనిది, ఉన్నది, జరిగింది అని నమ్మడమే విశ్వాసము. అదృశ్యమైనవి ఉన్నాయి అని నమ్మడమే విశ్వాసం. మరియమ్మ జీవితంలో కూడా అదే. ఏం చూసినామో, నా ఆత్మ ఈరోజు ఎలా ఉన్నానంటే, నేను దీవించబడ్డానంటే నా రక్షకుడైన దేవుని ద్వారానే ఆనందించిన స్త్రీగా ఉంది. ఆమెలో విశ్వాసం. విశ్వాసమునకు ఫలము ఏంటంటే, ఇక్కడ విశ్వాసమునకు ఫలం ఏంటి? ఆత్మరక్షణ. గుర్తుపెట్టుకోండి, ఫలాలు ఉన్నాయి. ఆత్మఫలము ప్రేమ, సంతోషం. అది విశ్వాసమునకు ఫలం ఏంటి? ఆత్మరక్షణ. విశ్వసించడం ద్వారా మన ఆత్మ మనము చూడకపోయినను ఏం చేస్తున్నా? విశ్వసిస్తున్నాం. రక్షకుడు ఆనాడు మరియమ్మ ఏ విధముగా అయితే రక్షకుడు నా కొరకు లేక గొప్ప కార్యాలు చేశాడు, ఆయన ఎందుకు నేను ఆనందిస్తానని చెప్తుందో, మనం కూడా అంతే. మనం చూసినామా? రక్షకుని గురించి విన్నామంతే. తప్పనిసరిగా కనులారా సిమియోను చూసినట్లుగా మనం చూస్తాం. మన ఆత్మకు రక్షణ ఇచ్చినాడు. విశ్వాసం ద్వారానే రక్షణ మనకు దొరుకుతూ వచ్చింది. మరి దేవుడు ఎంత అద్భుతంగా మనల్ని కడిగినాడంటే చూడండి, ఒక 5 విషయాలు మీకు చూపించి విడిచిపెడతాను. మనకు ఆత్మరక్షణ ఇచ్చుట కొరకై విశ్వాసం ద్వారా యోహాను సువార్త 3వ అధ్యాయము చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాలు అనుకుంటా. చదవండి త్వరగా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని చాలు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నావు. ఆత్మ మూలమైన జన్మ మనకిచ్చాడు. ఇది శరీర మూలమైన జన్మ కాదు. నువ్వు విశ్వసించినావు గనక ప్రభు నీకు ఏ జన్మ ఇచ్చినాడు? ఇప్పుడు ఆత్మ మూలమైన జన్మ. అంటే ఆత్మకు వశం చేసుకున్నాడు. కొత్త జన్మ దేవుడు నీకు ఇచ్చినాడు. ఈ శరీర సంబంధమైన జన్మ గురించి ఇక్కడ మాట్లాడతలేదు ప్రభు. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆత్మ మూలమైన జన్మ మనకిచ్చాడు. అదే ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఏం చేయాలా? రక్షించబడాలి. అది ఆత్మ జన్మ. ఆ విధముగా దేవుడు ఆ జన్మను మనకు ప్రసాదించాడు. ఆ రక్షకుడు మనకు ప్రసాదించాడు. మన ఆత్మీయంగా జన్మించే వ్యక్తులుగా మనం చేశాడు. మన పాపపు జీవితాన్ని చచ్చిన మనలను ఆత్మ ద్వారా మనం బ్రతికించాడు, జీవింపజేశాడు. ఆదామని మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయితే కనపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు జీవింపచేయు ఆత్మగా చేశాడు. దేవుని పిల్లలారా, ఆత్మ మూలమైన జన్మ మనకిచ్చాడు. రండి, రెండవది మనం చూస్తాము. 1 కొరింథీ 6:11 త్వరగా. 1 కొరింథీ 6:11.
ఇక్కడ దేవుని ఆత్మయందు కడిగేశాడు ఆయన. ఊరికనే దేవుడు సిమియోన్ని వశం చేసుకోలే, ఊరికనే దేవుడు యోహాన్ని వశం చేసుకోలే, ఊరికనే యేసుకేలుని దేవుడు వశం చేసుకోలే. ఆత్మ మూలమైన జన్మ ఉంది. ఎందుకంటే మనం జన్మముతోనే పాపులం, నీతిమంతులం కాదు. కనుక ఈ పాపాన్ని ఏం చేశాడైనా ఆత్మ మూలముగా జన్మింపచేయడు కొరకై కడిగినాడు. దేంతో కడిగినాడంట? అక్కడేం రాసినాడు? ఆత్మ యందు కడగబడి. ఆత్మ కడిగేసినాడు నిన్ను. ఆత్మ ఏం చేసినాడు? నిన్ను కడిగినాడు. దేని ద్వారా అంటే ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా. ప్రకటన 1:6 చూస్తాం కదా, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపములను మనం విడిపించిన వారికి, మన పాపములను మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావ యుగయుగములు మనల్ని ప్రేమించినాడు. ఆయన మనల్ని ప్రేమించి తన రక్తం ద్వారా మన పాపములు విడిపించాడు, కడిగేశాడు. ఇంకా మనం లోతుగా చూడాలంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12 కనిమష్యం 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మన సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారు, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గలవారమై. నిర్మలమైన ఉదకము అనగా ఇంగ్లీష్లో ప్యూర్ వాటర్, నీళ్లతో, నిర్మలమైన నీళ్లతో, పరిశుద్ధమైన రక్తముతో, నిష్కలంకమైన రక్తముతో యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షకుడు, ఆయన ఆత్మైన దేవుడు, ఆత్మ ద్వారా మనల్ని ఏం చేశాడంట? కడిగినాడు కనుక మనం ఈ విధంగా దేవుని మందిరంలో కూర్చోగలిగాం, కడగబడ్డాం. ఏం చెప్పండి? ఆత్మ మూలమైన జన్మ మనకు తెలియదు. అసలే ఆత్మూలమైన జన్మ ఉంటుందని నికోదేముకు తెలియదు. నికోదేము ఏమన్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో, అయ్యా ముసలివాడైన మనుషుడు చచ్చిపోయి మరలా తల్లి గర్భం పుట్టాలన్నాడు. అలా కాదయ్యా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. అప్పుడు ఆయనకు అర్థమైంది. అర్థమైంది కనుక ఆయన చనిపోయినప్పుడు ఆ అత్తరు తీసుకొచ్చి ఏం చేశాడు? ఆయన భౌతిక దేహం మీద పోస్తూ వచ్చాడు నికోదేము. సమాధి యోసేపు, అరిమతయ యోసేపుకు సహాయం చేశాడు ఆ బర్యాల విషయంలో. కనుక నిజంగా మనకు తెలియదు, ఏదో జన్మించేస్తామనుకున్నాం అంతే. ఆత్మ మూలమైన జన్మ ఉంటుందని మనకి తెలియదు. నిజంగా దేవుడు వచ్చాడు, రక్షకుడు వచ్చాడు, ఆత్మ మూలమైన జన్మను ఆయన నీటిలో ఆ బాప్తిస్మ సాక్ష్యము కలిగి ఉండడం కొరకే మనకు చక్కటి అవకాశాలు ఇచ్చాడు, రక్షించుకున్నాడు ఆయన మొట్టమొదటిగా. అందుకే యేసుప్రభువు వారు బాప్తిస్మం పొందినప్పుడు ఆయన శరీరంతో వచ్చాడు కనుక యోహాను అంటాడయ్యా, నేను మీకు బాప్తిస్మం ఇవ్వడం ఏంటి? మీ చెప్పులు వారు తీయడానికి కూడా నేను పాత్రను కాదన్నప్పుడు, లేదయ్యా, లేదు, నీతి యావత్తు జరగడానికి ఇలాగే చేయాలా? నేను కూడా చేయాలి, ఎందుకంటే శరీరంతో వచ్చాను కనుక నేను కూడా పొందాలి. అసలే యేసుప్రభువు వారికి బాప్తిస్మం ఇచ్చుడు కొరకే పుట్టాడు యోహాను, ఆయనకంటే 6 నెలల ముందు. ప్రియా సహోదరుడా, దేవుడు ఎంత మంచివాడంటే ఆత్మ మూలమైన జన్మ మనకి ఇచ్చాడు, ఆత్మ ఎందుకు కడిగేశాడు. 2 కొరింథీ 3:18 చదవండి. 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం. ప్రతిఫలింపజేయుటకు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆ పోలికగానే ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత ఏం చేసినప్పుడు మరలైనా ఆ పోలికలో ఆత్మ పోలికలో మార్చుకున్నాడు. ఆత్మ జన్మిచ్చాడు, రెండవది ఆత్మయందు కడిగాడు, మూడవది ఆత్మ పోలికగానే. ఎందుకంటే మానవుడు దేవుని పోలిక, ఆ స్వరూపాన్ని కోల్పోయాడు మానవుడు. అర్థమైందని చెప్పేది. దేవుడు సృష్టిని కలిగజేసిన తర్వాత 6వ దినాన మనిషిని కలిగజేసినప్పుడు ఏమన్నాడంటే, అక్కడ పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. ఏమనంటే, మన పోలిక చెప్పున
మన స్వరూపమందు మనుషులను ఆయన పోలికేంటి? ఆత్మ. దేవుడు ఎవరు చెప్పండి? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు అదే ఆయన పోలిక. ఈ ఆత్మయమైన పోలిక, ఆ విలువైన పోలిక, ఆయన స్వరూపాన్ని మానవుడు పాపము చేయడం ద్వారా కోల్పోయాడు. కనుక దేవుడు మరల ఏమిచ్చాడు? రక్షకుడిగా భూమి మీదకి వచ్చేసాడు. రక్షకుడిగా భూమి మీదకి రావడం కారణం అదే. నువ్వు ఆత్మను కోల్పోయావు. ఆత్మ పోలిక నీలో లేదు. ఆ పోలికగా నేను మార్చుడు కొరకై యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆత్మ జన్మిచ్చాడు. రెండవది, ఆత్మ ద్వారా ఆయన ఆత్మ గనక నేను కడిగేశాడు ఆయన రక్తం ద్వారా. మూడవది, కడగడమే కాదు, ఎప్పుడైతే కడగబడ్డావో నీ పోలిక మారిపోయింది, సౌందర్యంగా ఉన్నావు. ఎంత సౌందర్యం అంటే 45వ కీర్తనలో చూస్తాం కదా, ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యాన్ని సౌందర్యవర్ణిగా నిన్ను చేశాడు. ఆయన పోలికలో నిన్ను కోల్పోయిన పోలికను మరలా నీకు అనుగ్రహించాడు. తర్వాత మనం చూద్దామా, నాలుగవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఈ మర్మము 3:5లో ఏం రాసినాడు? మళ్ళా చదవమ్మా. ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్టు పూర్వకాలంలో మనుషులకు ఆత్మ మూలముగా పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడలేడు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. కనుక 4వదిగా మనం చూస్తే దేనిలో నడిపించాడైనా? పరిశుద్ధతలో. ఆత్మ ద్వారానే, ఆత్మయే నేను పరిశుద్ధతలో నడిపించాడు. 5వది చూద్దామా. ఫిలిప్పీ 3:3 చదవండి. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు. ఇప్పుడు ఆత్మ ద్వారా ఆరాధించే వ్యక్తిగా నేను చేశాడు. అది దేవుని యొక్క చెప్పండి ఇష్టము. దేవుని ఇష్టమైన చెప్పండి. సమరయ స్త్రీతో ఏమన్నాడు? అమ్మా, ఈ పర్వతం మీద కాదు, యెరూషలేములో కాదు, ప్రభుని ఆరాధించే కాలము అది ఇప్పుడును వచ్చే ఉంది. నువ్వు ఏదో చెప్తున్నావు కదా, యెరూషలేములో ఆరాధించాలి, లేక పర్వతం మీద ఆరాధించేవారు మా పితరులని. ఆయన ఆరాధించి యథార్థముగా నువ్వు ఆరాధించేవారు ఎలా చేయాలంట? అసలు ఆరాధన అంటే ఏంటి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన. ఇప్పుడు ఆరాధన అంటే అది గ్రేట్ వర్షిప్, అది గొప్ప ఆరాధన, సామాన్యమైనది కాదు. ఆరాధన అంటే మీరు ఏదో అనుకుంటారు. ఆరాధన అంటే ఏదో తండ్రి ప్రభా ఆమె, అసలు వాక్యం వినకుండా ఆరాధన, పాటలు పాడకుండా ఆరాధన, అప్పుడే వచ్చే ఆరాధన. ఏంటి నీ ఆరాధన? దేవుడు అంగీకరించాలి కదా. వాక్యం వినకుండా ఏమో ఆరాధన చేస్తావు, పాటలు పాడకుండా ఏం ఆరాధన చేస్తావు? గ్రేట్ వర్షిప్, దేవుని సంకల్పం అది. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన, ఇప్పుడు దేవుని ఆత్మ ద్వారా ఆరాధించే వ్యక్తులుగా మనల్ని చేశాడు. మరియమ్మ ఆరాధించిందంటే అదే కారణం. నా ఆత్మ నా రక్షకుడైన నా దేవుని ఏం చేసింది? ఎంత ఆనందం అండి అది! ఎంత ఆనందమో! నీ జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో చేసిన మేలు అవి. ఆత్మ మూలమైన జన్మిచ్చాడు, తర్వాత ఆత్మ ద్వారా కడిగేశాడు, ఆత్మ పోలికగా మార్చేశాడు, ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచాడు, ఆత్మ వలన ఆరాధించే భాగ్యము మనకి ఇచ్చాడు. ఆయన చెప్పిందే ఆత్మతో సత్యముతో ఆరాధించాడు. అలాంటి భాగ్యము ఆ రక్షకుని ద్వారానే మనకు దొరికింది. మీకు అర్థమైందా? ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే మనకు ఆ భాగ్యం దొరికింది. లేకపోతే ఆ భాగ్యం మనకు దొరుకుండేది కాదు. మరి ఆమె చెబుతుంది, నా ఆత్మ నా రక్షకుడైన నా దేవుని యందు ఆనందిస్తుంది. సుమియాని చెప్తాడు, నీ రక్షణ నేను కన్నులారా చూచానయ్యా అని ఎత్తుకొని ఆరాధన చేశాడు. మన జీవితంలో కూడా అంతే. ఈరోజు నువ్వు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినావు. ఈరోజు నీ ఆత్మకు
నెమ్మది ఇచ్చినాడు. నీ ఆత్మను జన్మింపజేశాడు. నీ ఆత్మను కడిగాడు. ఆత్మ పోలికగా కోల్పోయిన పోలికను మరలా నీకు ఇచ్చేశాడు దేవుడు. ప్రారంభంలో ఆదము కోల్పోయిన పోలిక మరలా యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. అంతేకాదు నేను పరిశుద్ధపరిచాడు. ఆత్మ వలన ఆరాధించే వ్యక్తిగా నేను చేశాడు. నిన్ను ఉపకారంలో చేసిన యేసు ప్రభును ఎందుకు ఆరాధించకుండా ఉంటావు? విశ్వాసం లేకుండా ఉంటావా? ఇప్పుడైనా విశ్వసించు. విశ్వాసం ద్వారా, కృప ద్వారా ఏమొచ్చింది? రక్షణ అనే వరాన్ని వచ్చింది. లేకపోతే ఆ రక్షణ మనకు దొరుకుండేది కాదు. ఈరోజు సర్వలోక ప్రపంచంలో క్రిస్మస్ 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 అని చేసుకుంటున్నారు. ఏంటది? నిజమైన రక్షణ నీకు దొరికిందా? క్రీస్తు నీలో పుట్టాడా? మరియమ్మ వలె నువ్వు చెప్పగలవా? నీ ఆత్మ కడగబడ్డదా? ఎంత అద్భుతమైన మాటలేవని. దేవుడు ఎన్నెన్నో ఎన్నెన్నో ఉపకారాలు చేశాడు. దేవుని ఆత్మకు వశం చేసుకున్నాడు మనల్ని. యేసుకేలును వశం చేసుకున్నాడు. తర్వాత సుమియోను వశం చేసుకున్నాడు. ప్రకటన గ్రంథంలో ఉన్న యోహాను వశం చేసుకున్నాడు. ప్రియాసో నిన్ను కూడా వశం చేసుకున్నాడు. ఆయన పోలికలోనే మార్చుకున్నాడు. కనుక మరలా ఆయన పోలికలో మార్చబడిన మనము ఆ స్వరూపాన్ని కోల్పోకుండా ప్రభును అట్టి సత్యంతో ఆరాధించినట్లుగా కూడి వచ్చిన ఆత్మీయుడు మనం సహాయపడిన గాక. ఆమె లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. చివరి పల్లవి పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్